తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని శ్రీకాళహస్తి తిరుపతి జాతీయ రహదారిపై అంజిమేడు దీప్ పంజాబీ దాబా వద్ద ఈ నెల 15వ తేదీ రవీంద్రారెడ్డి బాబురెడ్డి అనే ఇద్దరిని కత్తిచూపు చంపుతామని బెదిరించి వారి వద్ద నుంచి 15 లక్షల రూపాయల నగదు ఇన్నోవా వాహనాన్ని అపహరించుకు వెళ్లిన 8 మంది నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 3 లక్షల రూపాయల నగదు 4 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం తిరుపతి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, మీకు తెలిసిన విషయమే, ఈ నెల 15వ తేదీన దీప్ పంజాబీ డాబా దగ్గర, అంటే ఈ మేర్లపాడు టోల్ గేట్ దగ్గర సుళ్ళూరుపేట చెందిన రవీందర్ రెడ్డి అలియాస్ వేణు అనే ఒక రైతును రమ్మని చెప్పి అక్కడికి, తర్వాత అతన్ని మోసగించి బెదిరించి అతని వద్ద నుంచి సుమారు 15 లక్షల రూపాయల నగదును దోచుకున్న విషయం తెలిసింది. ఒక ముఠా, ఈ ముఠా విషయం తెలుసుకున్న వెంటనే తర్వాత ఈ వేణు ఇచ్చిన ఫిర్యాదు పైన ఏర్పేడు సిఐ శ్రీకాంత్ గారు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకొని జిల్లా ఎస్పీ గారు ఎల్ సుబ్రాయుడు ఐపీఎస్ గారు సపరేట్ టీం ఫామ్ చేయడం జరిగింది. ఎందుకంటే కేసు గ్రావిటీని దృష్టిలో పెట్టుకొని ఎస్పీ సార్ వారి ఆదేశాల మేరకు డిఎస్పీ శ్రీనివాసరావు అండ్ శ్రీకాంత్ సిఐ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం సిసిఎస్ అండ్ రేణిగుంట సబ్ డివిజనల్ టీం ఏర్పడి సిన్సియర్ ఎఫర్ట్స్ చేసి ఈ దోపిడీకి పాల్పడిన, అంటే ఎక్స్ట్రాక్షన్ చేసిన 9 మంది ముఠాలో 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ లక్ష్మీకాంతమ్మ అనే ఒక ఆమె గ్రూప్ లీడర్, ఆమె యొక్క ప్లాన్ దీంట్లో మెయిన్. ఆమె A1 యాక్చువల్గా, ఆమె ప్రారంలో ఉన్నారు. ఈరోజు అరెస్ట్ కాబడిన వ్యక్తులు ముఖ్యంగా దామోదరం, తర్వాత బంగారుపాలెం మండలం వెంకటరమణ, ఇతను వచ్చేసి శ్రీనివాస మంగాపురం, అదేవిధంగా వెంకట చలపతి, ఇతను వచ్చేసి ముల్బాగల్ కోలార్ కర్ణాటక స్టేట్, నారాయణ స్వామి కోలార్, రోషన్ ఇతను వచ్చేసి చిత్తూరు డిస్టిక్ బంగారుపాలెం, అదేవిధంగా అంజీ వచ్చేసి గంగవరం చిత్తూరు డిస్టిక్, తర్వాత గుణశేఖర్ తిరుపతి, శ్రీనివాసులు ఇతను నెల్లూరు. వీళ్ళందరూ కూడా ఈమె యొక్క లక్ష్మీకాంతమ్మ ఆధ్వర్యంలో ప్లాన్ చేసి ఇతనికి ఎవరైతే రవీందర్ రెడ్డి అలియాస్ వేణుకి ₹1కు ₹3 ఎక్స్ట్రా ఇస్తామని చెప్పేసి ఆశ చూపించి అతన్ని ఈ టోల్ గేట్ దగ్గర రమ్మని చెప్పేసి వచ్చిన తర్వాత నమ్మించి మోసగించి అతన్ని కారులో ఎక్కించుకొని, ఇన్నోవా కారులో ఎక్కించుకొని అతని దగ్గర ఉన్న 15 లక్షల రూపాయలు లాక్కొని అతని దుబ్బి నగదును తీసుకెళ్ళిన సంఘటన జరిగింది. ఇందులో సిన్సియర్ ఎఫర్ట్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా 3 లక్షల రూపాయలు, వీరి వద్ద నుంచి 3 లక్షల రూపాయల నగదు, 4 వాహనాలు, ఒక ఇన్నోవా వెహికల్, అంటే దోపిడీ చేయడానికి పాల్పడిన ఒక ఇన్నోవా వెహికల్, అదేవిధంగా 2 స్విఫ్ట్ డిజైర్లు, ఒక స్విఫ్ట్ కారు వీళ్ళ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నాం. 3 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నాం. పబ్లిక్, అంటే జిల్లా ఎస్పీ సార్ తరఫున మనం ఇచ్చే మెసేజ్ ఏమిటంటే, మనము ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినా కానీ పబ్లిక్లో ఇటువంటి ఎవరైనా ట్రాప్ చేసినప్పుడు వాళ్ళ ట్రాప్లో పడి మోసపోతున్నారు. 1కి ₹3 ఇస్తామని కానీ, బంగారు దొరికింది నీ దొరికిందని చెప్పి కానీ, నాగమణి ఉంది అది ఉంటే డబ్బులు ఎక్కువ వస్తాయని కానీ, రైస్ పుల్లింగ్ అని కానీ, తర్వాత బంగారు ఇటుకలు ఉన్నాయని చెప్పేసి, తాబేలు ఉంది మహామంగళ తాబేలు అని చెప్పేసి, ఇట్లా చాలా బ్యాచెస్ ఉన్నాయి. మిమ్మల్ని ప్రజలను మోసగించడం ట్రై చేస్తుంటారు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఏమరపాటుగా ఉండి ఇటువంటి ఎవరైనా చీటర్స్ దోపిడీ చేయాలని ప్రయత్నించినప్పుడు అటువంటి సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ టీం అతి స్వల్ప వ్యవధిలో, అంటే 15వ తారీఖు జరిగితే ఈరోజు 9 రోజుల వ్యవధిలోనే ఈ టీంని అందరినీ కూడా దాదాపు అరెస్ట్ చేయడం జరిగింది. A1ని కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. జిల్లా ఎస్పీ సార్ గారు ఈ టీంకు ఎవరైతే అరెస్ట్ చేశారో డిఎస్పీ గారు, తర్వాత వాళ్ళ టీం వారందరూ కూడా సారు మెచ్చుకొని వారికి రివార్డ్స్ ప్రకటించడం జరిగింది. థ్యాంక్ యూ. వీళ్ళపైన ఒక 5 కేసులు ఉన్నాయి. వెంకటరమణ పైన ఉన్నాయి, దామోదర్ పైన ఉన్నాయి, అదేవిధంగా ఈమె లక్ష్మీకాంతం పైన ఒక చీటింగ్ కేసు ఉంది, దాదాపు నేర చరిత్ర ఉంది. ఒకరిపైన దోపిడీ కేసు ఉంది. వెంకటరమణ పైన ఒక దోపిడీ కేసు ఉంది, పోర్టెన్సీ కేసు ఉంది. అదేవిధంగా రోషన్ పైన ఒక రాబరీ కేసు ఉంది. అదేవిధంగా అంజీ పైన ఒక రాబరీ కేసు, దొంగతనం కేసు ఉంది. లక్ష్మీకాంతం పైన ఒక చీటింగ్ కేసు ఉంది తిరుపతిలోనే. వీళ్ళంతా ఒకటి టీం అండి. అంటే వీళ్ళు మళ్ళీ షేర్ చేసుకుంటారు డబ్బులు, అది దోచుకున్న తర్వాత వీళ్ళ రోల్ను బట్టి షేర్ చేసుకుంటారు అన్నమాట. ట్రాప్ చేస్తారు, ఒకరు ట్రాప్ చేస్తారు, ఇంకొకరు ప్లాన్ చేస్తారు, తర్వాత ఎగ్జిక్యూషన్ అట్టు ఉంటుంది అనమాట. ఓవరాల్గా అంతా ఒకటే టీం అంతా వీళ్ళంతా అనమాట. జనరల్గా వీళ్ళు ఏం చేస్తారంటే, ఎవరు కొద్దిగా ఆశగా ఉంటారు వాళ్ళను టార్గెట్ చేస్తారు, టార్గెట్ చేసి నమ్మించి ఈ విధంగా ట్రాప్ చేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ.